ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో ఒక పాడబడ్డ బంగ్లా లోపలికి అయితే పోతున్నా. ఈ బంగ్లా కాదు, జస్ట్ రూమ్స్. అంటే అవి చాలా లేట్ అయినాయి. లోపల కొంచెం ఏదో భయంకరంగా ఉన్నామంట. వీళ్ళు పోయేచిండ్రు. సో ఇప్పుడు నేను కూడా చూద్దామని ఆసక్తితోనే పోతున్నా. ఓకే, మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా అది ఏడుంది. ముందులే ఇది ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్లో ఉంది. సో ఎటు చూసినా భయంకరంగానే ఉంది. పెద్ద పెద్ద పాములు ఉంటామని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, మాకైతే కనపడలేదు ఇప్పటిదాకా. మేబీ చూద్దాం. ఇది ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది, మొత్తం అంతా ఫారెస్టే ఇది. ఇగో ఈ దానిలోకి మేము వెళ్ళడానికి అయితే ధైర్యం చేస్తున్నాం. ధైర్యం చేసి అయితే పోతున్నాం లోపలికి. ఒకసారి చూడండి మీరు. అరే కెమెరా ఇది రహదారి మనకి. ఇందులో కుదరద్దు, ఇందులో పాములు కూడా ఉండొచ్చు. సో చాలా లేట్ అయిపోయింది. ఇది మాత్రం భయమే అవుతుంది, కానీ బాగా జాగ్రత్త. కింద ఏమన్నా ఉండొచ్చు. ఏం లేవులా, మేబీ వాళ్ళకి తెలిస్తే మాత్రం వేరుంటుంది కదా. అరే బెడ్స్ ఉన్నాయి దీంట్లో. అరే ఇటో రూమ్ ఉంది, ఇటో రూమ్ ఉంది. ఏంటి బాబన్న ఇంకోసారి కాస్త భయమే అవుతుంది, కానీ తప్పట్లేదు, వీడియో తీస్తున్నా. అయ్యో బాబోయ్, ఇది చాలా లేట్ అయింది అనమాట. వాషింగ్ మిషన్ 37 37 కింద జాగ్రత్త. లోపలికైతే వెళ్ళి ఇప్పుడే వచ్చాము, కానీ చాలా దారుణంగా అవుతుంది లోపల. సో పెద్ద పెద్ద పాములు ఉంటామని అయితే చెప్పారు. ఇంతకుముందులో ఒకటి పెద్ద అనకొండ అయితే ఫారెస్ట్ వాళ్ళు పాములు పట్టుకునేటోళ్ళు అయితే వచ్చి పట్టుకొని వెళ్ళారంట. సో మేము ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళొచ్చాం. కనిపిస్తున్నాయి లేరా? నాకు అవసరం లేదు, వాడు అక్కడ పోతే వస్తాం. అది అవుట్ సైడ్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి రా, మీరు ఇక్కడ పాములు ఉన్నాయలే చెప్పండి వాళ్ళకి. నేనైతే చూసలేను, నాకు తెలియదు. ఆయన వాచ్మెన్ ఏమని చెప్పిండు? వాచ్మెన్ అయితే ఉన్నాయని చెప్పిండు. పెద్ద పెద్ద ఏదో వీడియో చూపించిందంట. కుక్కల్ని అయితే చూసిన, ఇంకా కోతుల్ని కూడా చూడలే. ఇంకా పాములు అయితే చూడలే. పాములు అయితే ఉండొచ్చు 100%. కాకపోతే మాకు ఇప్పటిదాకా అయితే కనపడలేదు ఒక్కసారి కూడా. ఉండే అవకాశం 100% ఉంది. మాకైతే కనపడలేదు, మేబీ కనపడవచ్చు పోయేలోపు. మేము వచ్చి జస్ట్ 3 days అయింది అనమాట. అది కనిపిస్తే కూడా నేను బెడ్ దగ్గర కనపడాలని కోరుకుంటున్నాను. ఏంటి బాబన్న ఇంకోసారి అది కనిపిస్తే కూడా నేను బెడ్ దగ్గర కనపడాలని కోరుకుంటున్నాను.